Good morning students. This is Prasanna working as a statistics lecturer in Sir CRR College for Women Yeluru. Now I am going to deal Operations Research Paper 1 Cluster B1 in Statistics for 3rd BSc 6th semester Unit 5 Sequencing Problem, and our topic is N jobs 3 machines. So first of all చూడండి, ప్రాసెసింగ్ n జాబ్స్ టు 3 మిషన్స్ అంటున్నారు. సో దీన్ని ఏం చేస్తున్నామంటే n జాబ్స్ 3 మిషన్స్ అంటున్నాము. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ అయినా ఉండొచ్చు, కానీ మిషన్స్ మాత్రం మనకి ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. ఇది పెర్ఫామ్ చేసే టైము డిఫరెంట్ జాబ్స్కి ఈ యొక్క 3 మిషన్స్కి ఎంత టైం టేకింగ్ అనేది మనకి ఇచ్చిన గివెన్ డేటాలో ఉంది. మనకి ఇక్కడ 6 జాబ్స్ అనేవి ఇచ్చాడు. 6 జాబ్స్లో కూడా 3 మిషన్స్ వాటి యొక్క టైం అనేది మనకి ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేయమంటున్నారు అంటే సీక్వెన్సింగ్ ఆర్డర్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అలాగే టోటల్ ఇలాప్స్డ్ టైం అనేది మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఇలాప్స్డ్ టైం అంటే ఏంటమ్మా? స్టార్టింగ్ నుండి కూడా వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత టైం పడుతుంది అనే దాన్నే మనం టోటల్ ఇలాప్స్డ్ టైం అంటున్నారు. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి సీక్వెన్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. అలాగే 3 మిషన్స్ యొక్క టోటల్ ఐడియల్ టైమ్స్ని క్యాలిక్యులేట్ చేయమని మనకి ఇచ్చిన ప్రాబ్లంలో చెప్తున్నారు. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో ఇక్కడ n జాబ్స్ 3 మిషన్స్ ఇచ్చారమ్మా. ఇలా 3 మిషన్స్ని సాల్వ్ చేయడం పాసిబిలిటీ అవ్వదు. సో ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మిషన్స్ ప్రాబ్లమ్ని 2 మిషన్స్గా కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలి అంటే కొన్ని కండిషన్స్ని ఫాలో అవ్వాలమ్మా. సో ఆ కండిషన్స్ మనం ఎలా చెక్ చేస్తాము అంటే అలాగే ఒక ప్రొసీజర్ని మనం ఫాలో అవుతున్నాము. అదేంటనేది ఒకసారి చూద్దామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాము అంటే ఇచ్చిన గివెన్ డేటాని నేను నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే మినిమం టైమ్ ఆఫ్ మిషన్ ఏ అంటున్నారు. మిషన్ ఏలో ఇచ్చిన అన్ని టైమ్స్లో కూడా మినిమం టైం ఏంటో మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము. మినిమం టైమ్ ఆఫ్ మిషన్ ఏ అంటే మినిమం టైం ఎంత ఉందమ్మా? అక్కడ 1 ఉంది కాబట్టి 1 అనేది నేను నోట్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ అలాగే మ్యాక్సిమం టైమ్ ఆఫ్ మిషన్ బి అంటున్నారు. మిషన్ బిలో ఉన్న వాటిలో ఉన్న టైం లిమిట్స్లో ఏం చేస్తున్నాం? మ్యాక్సిమం టైంని చూస్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం టైం ఎంతమ్మా? 6 కాబట్టి 6 అనేది ఇక్కడ నేను నోట్ చేసుకున్నాను. అలాగే మిషన్ సికి వచ్చేసరికి ఏంటంటే మినిమం టైంని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మినిమం టైం ఎలా తీసుకుంటున్నాం? మినిమం టైం ఆఫ్ మిషన్ సి అంటే ఇచ్చిన వాటిలో నుండి మినిమం టైం ఎంత ఉంది? ఇక్కడ 6 ఉంది కాబట్టి ఈ 6 అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత ఒక కండిషన్ తీసుకుంటున్నాం అమ్మా. ఒక కండిషన్ చెక్ చేసుకుంటున్నాం. అదేంటి అంటే మినిమం ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ బి అంటున్నారు. లేదు అంటే మినిమం ఆఫ్ సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ బి అంటున్నారు. ఈ 2 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా సరే మనం ఏం చేస్తాము అంటే 3 మిషన్ ప్రాబ్లమ్ని 2 మిషన్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకుందాము. మినిమం ఆఫ్ ఏ మనకి ఎంత ఉందమ్మా? 1 ఉంది. సో 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ బి అంటే ఎంతమ్మా? 6 ఉంది. సో 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. సో ఈ కండిషన్ మనం సాటిస్ఫై చేసింది కదా. అలాగే నెక్స్ట్ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. మినిమం ఆఫ్ సి అంటే ఎంత ఉందమ్మా? అక్కడ 6 ఉంది. సో మ్యాక్సిమం ఆఫ్ బి అంటే 6 ఉంది. సో 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. సో ఈక్వాలిటీ కండిషన్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది కదా. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఏదైనా ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా సరే మనం 3 మిషన్ ప్రాబ్లమ్ని 2 మిషన్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం రాసుకున్నాం చూడండి. దేర్ఫోర్ మినిమం ఆఫ్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ బి condition is satisfies, then convert into 3 mission problem to 2 missions అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం చూడండి. 3 మిషన్ ప్రాబ్లమ్ని 2 మిషన్ ప్రాబ్లమ్గా ఎలా కన్వర్ట్ చేస్తున్నాము అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మిషన్ ఏ బీసీ అని 3 ఉన్నాయి. 3 మిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను కొత్తగా నేమ్స్ ఏమి ఇచ్చుకుంటున్నాను అంటే జిహెచ్ అని నేను ఒక నేమ్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మిషన్కి జీ మిషన్ అని తీసుకుంటున్నాను. హెచ్ మిషన్ అని ఒక న్యూగా నేను ఒక నేమ్ అనేది నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే జీ మిషన్ని ఎలా మార్చుతున్నాను అంటే ఇక్కడ పైన ఉన్న క్వశ్చన్లో జీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ప్రతి ఒక్క జాబ్ యొక్క టైము మిషన్ ఏకి ఎంత ఉంది? 8 ఉంది. అలాగే మిషన్ బికి జాబ్ 1 ఎంత వాల్యూ ఉంది? 3 ఉంది. సో జీ ఈక్వల్ టు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏ ప్లస్
బి అంటున్నారు. అంటే ఏ మిషన్ని బి మిషన్ని యాడ్ చేసుకుంటే వచ్చే వాల్యూని జీ మిషన్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నామమ్మా? మనకి ఆల్రెడీ 3 మిషన్ ప్రాబ్లం ఇచ్చాడు కాబట్టి దాన్ని టూ మిషన్ ప్రాబ్లంగా మనం కన్వర్ట్ చేసుకోవడానికి ఈ ప్రొసీజర్ అంతా మనం చూస్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఫస్ట్ చూడండి, ఇక్కడ 8 + 3, అలాగే 3 + 4, అలాగే 7 + 5, అలాగే 2 + 2, 5 + 1, అలాగే 1 + 6. అలా మనం చేస్తే వచ్చే జీ మిషన్ వాల్యూస్ ఇవి. ఓకేనమ్మా? నెక్స్ట్ అలాగే హెచ్కి వచ్చేసరికి హెచ్ మిషన్ అని తీసుకుంటున్నాం కదా. హెచ్ మిషన్ యొక్క వాల్యూస్ని ఎలా తీసుకుంటాం అంటే బి + సి అంట. బి మిషన్ యాడ్ చేసుకుంటే సి మిషన్. సో ఈ రెండింటిని ఎలా తీసుకుంటున్నామంటే ఒకసారి చూడండి. బి మిషన్ బి + సి అంటున్నారుగా. 3 + 8 = ఎంతమ్మా? 11. నెక్స్ట్ అలాగే 4 + 7 = ఎంతమ్మా? 11. నెక్స్ట్ అలాగే 5 + 6, నెక్స్ట్ అలాగే 2 + 9, అలాగే 1 + 10, అలాగే 6 + 9. అలా యాడ్ చేసుకుంటే మనకి హెచ్ మిషన్ యొక్క వాల్యూస్ అన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేసాము? 3 మిషన్ ప్రాబ్లమ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ 2 మిషన్ ప్రాబ్లంలోకి మనం కన్వర్ట్ చేసేసుకున్నాము. సో ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ప్రొసీజర్ అమ్మ. ప్రీవియస్ ప్రాబ్లం ఆల్రెడీ మనం చేసాము. ప్రాసెసింగ్ n జాబ్స్ త్రూ 2 మిషన్స్ ఎలా అయితే సాల్వ్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అలాగే మనం సాల్వ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 2 మిషన్స్కి కన్వర్ట్ అయినాక ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయో చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయమ్మా? 6 నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో ఈ 6 నెంబర్ ఆఫ్ జాబ్స్ని చూస్ చేసుకుని సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే 6 బాక్సెస్, ఎంటీ బాక్సెస్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటున్నాను. 6 బాక్సెస్, ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటే అన్ని ఎంటీ బాక్సెస్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు ఒకసారి చూడండి అమ్మా. హెచ్ మిషన్ యొక్క వాల్యూస్ అన్నీ వచ్చేసరికి ఎటువైపు రైట్ హ్యాండ్ సైడ్ని మనం నోట్ చేసుకుంటున్నాము. అలాగే జీ మిషన్ యొక్క వాల్యూస్ అన్నీ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనం నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ఉన్న టోటల్ టైమ్స్ని ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ 2 మిషన్స్ నుండి కూడా లీస్ట్ వాల్యూ ఏది ఉందో ఐడెంటిఫై చేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 మిషన్స్ నుండి లీస్ట్ వాల్యూ ఎంత ఉందమ్మా? ఇక్కడ 4 అనేది ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, జీ మిషన్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా మనం ఎటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది నోట్ చేసుకోవాలి. అలాగే హెచ్ మిషన్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా రైట్ హ్యాండ్ సైడ్ నుండి నోట్ చేసుకోవాలి. అది ఫస్ట్ కండిషన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 మిషన్స్ నుండి కూడా లీస్ట్ వాల్యూ, మినిమం వాల్యూ ఏది ఉందో ముందు చూస్ చేసుకోవాలి. మినిమం వాల్యూ చూడండమ్మా, ఇక్కడ 4 అనేదేగా ఉంది. సో ఇక్కడ మనం ఈ 4 అనేది మనం నోట్ చేయము. దీనికి కరస్పాండెంట్గా ఉన్న జాబ్ని సెలెక్ట్ చేసుకుని ఆ జాబ్ అనేది నోట్ చేసుకుంటాము. ఇక్కడ మనకి జీ మిషన్ దగ్గర వాల్యూస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని చెప్పుకున్నాం కదా. సో ఏం చేస్తున్నాము అంటే ఇక 4th జాబ్ అనేది నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టార్టింగ్ అనేది నేను నోట్ చేసుకున్నాను. సో ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇలా నేను రౌండ్ అప్ చేసేసుకుంటున్నాను. సో ఇది ఇంకా కన్సిడర్ చేయం. దీంతో మనకి వాల్యూ కన్సిడర్ చేసేసుకున్నాం కాబట్టి ఇది మనం ఇంకా కన్సిడర్ చేసుకోము. సో నెక్స్ట్ ఉన్న మినిమం వాల్యూ ఏది ఉందో చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ మినిమం వాల్యూ ఏంటమ్మా? 6 అనేది ఉంది. ఈ 6 అనేది ఎక్కడ ఉంది? జీ మిషన్ దగ్గర 5th జాబ్ అనేది ఉంది. జీ మిషన్ దగ్గర వాల్యూస్ అన్ని ఎటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని చెప్తున్నాను కదా. సో ఈ 5th జాబ్ అనేది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4 పక్కన. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఏం చేస్తున్నాము అంటే నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ 5th జాబ్ని ఇలా నేను రౌండప్ చేసేసుకుంటున్నాను. సో ఈ 2 కన్సిడర్ చేయం. రిమైనింగ్ వాటిలో మినిమం వాల్యూ ఏది ఉందో చూస్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, మినిమం వాల్యూ 7 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, అవునా? సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ జీ మిషన్ దగ్గర కరస్పాండెంట్ సెకండ్ జాబ్ దగ్గర ఉంది. జీ మిషన్ దగ్గర ఆల్రెడీ మనం చెప్పుకున్నాము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాము అని. సో నేనేం చేస్తున్నాను, ఈ సెకండ్ జాబ్ అనేది ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి కూడా ఈ 5 పక్కన ఉన్న బాక్స్లో ఈ సెకండ్ జాబ్ అనేది నేను నోట్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సెకండ్ జాబ్ అంతటినీ కూడా నేను ఇలా రౌండప్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే ఏం చేస్తాము అంటే చూడండి, ఇక్కడ 7 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది అంటున్నాను కదా, ఇది ఆల్రెడీ మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ 6th జాబ్ దగ్గర జీ మిషన్ దగ్గర 7 అనే వాల్యూ ఉంది. సో ఈ 6th జాబ్ని జీ మిషన్ దగ్గర వాల్యూస్ అని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని చెప్తున్నాం కదా. సో
ఇక్కడ 6th జాబ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి కూడా ఈ 2 పక్కన బాక్స్లో మనం నోట్ చేసుకుంటున్నాము. సో మనం ఇక్కడ 6th జాబ్ నోట్ చేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని ఇలా రౌండప్ చేసేసుకుంటున్నాను. మిగిలింది ఏంటమ్మా? ఫస్ట్ జాబు, థర్డ్ జాబు. ఈ రెండిట్లో కూడా మినిమం వాల్యూ ఏదుందో చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ మినిమం వాల్యూ ఎంత ఉందమ్మా? చూడండి ఒకసారి, ఇక్కడ 11 అనేది ఉంది. సో 11 అనేది మనకి ఇక్కడ 3 times రిపీట్ అయ్యింది, అవునా? సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఈ 11ని థర్డ్ జాబ్ దగ్గర అంటే హెచ్ మిషన్ దగ్గర థర్డ్ జాబ్ దగ్గర ఉంది కాబట్టి ఈ థర్డ్ జాబ్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ నుండి స్టార్టింగ్ నోట్ చేసుకున్నాను ఈ థర్డ్ జాబ్ని. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, దీన్ని కూడా అగైన్ ఇలా రౌండప్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఫస్ట్ జాబ్ దగ్గర కూడా 11 ఉంది కదమ్మా. సో ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ ఒక్కటే ఉంది కాబట్టి ఈ ఫస్ట్ జాబ్ అంతటినీ కూడా నేను ఇక్కడ ఈ విధంగా నేను నోట్ చేసేసుకున్నాను. ఇక్కడ వరకు అర్థమైంది కదమ్మా. ఇప్పుడు వరకు మనం ఏం చేసాము అంటే సీక్వెన్సింగ్ ఆర్డర్ అనేది మనం ఎలా రాసుకోవాలి అనేది మనం ఇప్పుడు రాసుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే సీక్వెన్సింగ్ ఆర్డర్ మనకేమొచ్చిందమ్మా? సీక్వెన్సింగ్ ఆర్డర్ ఈ జాబ్స్ అన్నిటికీ కూడా 4 to 5, 5 to 2, 2 to 6, 6 to 1, 1 to 3 అనేది వచ్చింది. సో ద మినిమం elapsed టైమ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోస్ అంటున్నారు. సో మనకి సీక్వెన్సింగ్ ఆర్డర్ అనేది వచ్చింది కాబట్టి టోటల్ elapsed టైం అనేది మినిమం elapsed టైం అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ యొక్క జాబ్స్ని ఆర్డర్లో మనం నోట్ చేసేసుకున్నామమ్మా. సో టోటల్ elapsed టైంని మినిమం చెయ్యొచ్చు ఇప్పుడు. సో మనం ఏ సీక్వెన్స్ అయితే మనం చూపిస్తున్నామో ఆ సీక్వెన్స్ ప్రకారమే మనం ఏం చేయాలి, జాబ్స్ అనేవి ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి. అంటే మనం ఈ సీక్వెన్స్ని ఆల్రెడీ మనం చూపించాం కాబట్టి మనం చేసే క్యాలిక్యులేషన్ అనేది ఈ సీక్వెన్సింగ్ ఆర్డర్ ప్రకారం మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఎలా పడితే అలాగా మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. సో చూడండి, ఇప్పుడు ఈ సీక్వెన్సింగ్ ఆర్డర్ ప్రకారం నేను జాబ్స్ అనేవి నోట్ చేస్తున్నాను. చూడండి అమ్మా, జాబ్స్ అనేవి 4 to 5, 5 to 2, 2 to 6, 6 to 1, 1 to 3. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు చూడండి, ఎన్ని నెంబర్ ఆఫ్ మిషన్స్ అయితే ఉన్నాయో ప్రతి మిషన్కి కూడా ఇన్ టైము అవుట్ టైము అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మిషన్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాం కాబట్టి మనకి ఎన్ని మిషన్స్ ఉన్నాయమ్మా? 3 మిషన్స్ ఉన్నాయి. సో ఈ 3 మిషన్స్కి కూడా ఖచ్చితంగా ఇన్ టైము అవుట్ టైము అనేది మనకి ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడూ కూడా చూడండి, ఇప్పుడు ఈ ఇన్ టైము అవుట్ టైమ్స్ ప్రతి మిషన్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకసారి చూడండమ్మా. ఫస్ట్ ఎప్పుడూ కూడా మిషన్ 1 యొక్క అంటే మిషన్ ఏకి ఇనీషియల్ టైం అంటే స్టార్టింగ్ టైం ఎప్పుడూ కూడా స్టార్టింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ వాల్యూ అనేది ఎప్పుడూ కూడా మనం 0నే తీసేసుకుంటున్నాము. సో నెక్స్ట్ అవుట్ టైం అంటే ప్రాసెస్ ఎంత టైం పట్టింది అనేది, సో అప్పుడు ఎక్కడికి రావాలి అనేది మనం చూడాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాము అంటే ఒరిజినల్ ప్రాబ్లంలోకి వెళ్దామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ 4th జాబ్ దగ్గర మిషన్ ఏ వాల్యూ ఎంత ఉందో అనేది చూస్ చేసుకోవాలి. అంటే చూడండి, 4th జాబ్ దగ్గర మిషన్ ఏ వాల్యూ ఎంత ఉందమ్మా? ఇక్కడ 2 అనేది ఉంది. సో ఇక్కడ 2 అనేది నేను ఇక్కడ అవుట్ టైం కింద నోట్ చేసుకుంటున్నాను. అర్థమవుతుంది కదమ్మా? అలాగే నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న అవుట్ టైంనే నెక్స్ట్ జాబ్ యొక్క ఇన్ టైమ్గా నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే వాల్యూ నేను నోట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ దీన్ని అగైన్ ఏం చేయాలి, అవుట్ టైం క్యాలిక్యులేట్ చేయాలి అంటే 5th జాబ్ దగ్గర మిషన్ ఏ యొక్క వాల్యూ ఎంత ఉందో అనేది చూస్ చేసుకోవాలి. 5th జాబ్ దగ్గర మిషన్ ఏ యొక్క వాల్యూ ఎంత ఉందమ్మా? మనకి ఇక్కడ 5 అనేది ఉంది, అవునా? సో 5 ఉంది కాబట్టి ఈ 5 ప్లస్ అక్కడ తీసుకున్న 5 ప్లస్ ఇక్కడ ఇన్ టైం ఎంత ఉందమ్మా? ఇక్కడ 2 అనేది ఉంది. సో ఈ 5ని ఈ 2తో యాడ్ చేస్తే మొత్తం ఎంత వచ్చింది? 7 అనేది వచ్చింది. ఈ 7 అనేది ఇక్కడ అవుట్ టైం కింద నేను నోట్ చేస్తాను. అలాగే ఇక్కడ అవుట్ టైంని నెక్స్ట్ జాబ్ యొక్క ఇన్ టైమ్గా తీసేసుకుంటున్నాను. ఓకేనమ్మా? మళ్ళీ అగైన్ దీనికి అవుట్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం తీసుకున్న జాబ్ యొక్క అంటే సెకండ్ జాబ్ యొక్క మిషన్ ఏ వాల్యూ ఎంత ఉందో చూస్ చేసుకోవాలి. సెకండ్ జాబ్ దగ్గర మిషన్ ఏ వాల్యూ ఇక్కడ ఎంత ఉందమ్మా? 3 అనేది ఉంది. సో ఈ 3 ప్లస్ ఇక్కడ ఎంత వాల్యూ ఉంది?
7 అనేది ఇన్ టైంలో ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంతమ్మా 3 + 7 = 10 అనేది వచ్చింది. సో ఇక్కడ అవుట్ టైంనే నెక్స్ట్ జాబ్ యొక్క ఇన్ టైమ్గా నేను నోట్ చేసుకుంటున్నాను. అర్థమవుతుందా? అలాగే మళ్ళీ దీనికి అగైన్ మళ్ళీ అవుట్ టైం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒరిజినల్ ప్రాబ్లంలో 6th జాబ్ యొక్క మిషన్ ఏ వాల్యూ చూస్ చేసుకోవాలి. ఒరిజినల్ ప్రాబ్లంలో 6th జాబ్ యొక్క మిషన్ ఏ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 1 అనేది ఉంది. సో ఈ 1 ప్లస్ ఇక్కడ తీసుకున్న ఇన్ టైం వాల్యూ అంటే 10. 1 + 10 = 11. సో ఇక్కడ దీని యొక్క అవుట్ టైం అనేది మనకి ఎంత వచ్చింది? 11 అనేది మనకి వచ్చింది. అలాగే దీనికి అవుట్ టైంనే మళ్ళీ నెక్స్ట్ జాబ్ యొక్క ఇన్ టైమ్గా నేను తీసుకుంటున్నాను. మళ్ళీ అగైన్ దీనికి అవుట్ టైం అంటే ఫస్ట్ జాబ్కి అవుట్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఒరిజినల్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి ఫస్ట్ జాబ్ యొక్క మిషన్ ఏ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 8 అనేది ఉంది. సో ఈ 8ని ప్లస్ ఇక్కడ ఉన్న ఇన్ టైంని యాడ్ చేసుకుంటే ఎంతమ్మా? మొత్తం 8 + 11 = 19 అనేది మనకు వచ్చింది. సో ఇక్కడ వచ్చిన 19ని మనం ఇక్కడ అవుట్ టైంలో నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ అలాగే ఇక్కడ తీసుకున్న అవుట్ టైంనే నెక్స్ట్ జాబ్ యొక్క ఇన్ టైం అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఇక్కడ మళ్ళీ అగైన్ ఏం చేస్తాము? థర్డ్ జాబ్ దగ్గర దీని యొక్క అవుట్ టైం క్యాలిక్యులేట్ చేయాలంటే థర్డ్ జాబ్ యొక్క మిషన్ ఏ వాల్యూ ఎంత ఉందో ఒకసారి చూస్ చేసుకుందాము. థర్డ్ జాబ్ యొక్క మిషన్ ఏ వాల్యూ ఇక్కడ ఎంత ఉందమ్మా? 7 అనేది ఉంది. సో ఏం చేస్తున్నాము అంటే 7 + 19 = ఎంత వచ్చిందమ్మా? 26. కాబట్టి ఈ 26ని మనం ఇక్కడ ఎలా నోట్ చేసాము. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? ఇక్కడ స్టార్టింగ్ టైము 0 తీసుకున్నామమ్మా మిషన్ ఏకి. అలాగే ఇప్పుడు మిషన్ బి యొక్క స్టార్టింగ్ టైం ఇక్కడ 0 తీసుకోవచ్చమ్మా? అలా తీసుకోకూడదు. ఎందుకు అంటే ఎంతో కొంత మిషన్ ఏ ఎంతో కొంత వర్క్ చేసిన తర్వాతే కదా మిషన్ బికి వస్తుంది. సో మిషన్ ఏ కంప్లీట్ అయిన తర్వాతే మిషన్ 2 స్టార్ట్ అవుతుంది. అంటే మిషన్ ఏ యొక్క స్టార్టింగ్ టైంని ఆ జాబ్ యొక్క అవుట్ టైమ్గా ఆ మిషన్ 2లో అంటే మిషన్ బి దగ్గర నేను ఇన్ టైం అవ్వాలి. అంటే ఇక్కడ తీసుకున్న అవుట్ టైంనే నేను ఇక్కడ తీసుకునే ఇన్ టైమ్గా తీసుకోవాలి. ఇక్కడ మనం 0 అనేది తీసుకోకూడదు. ఎందుకు అంటే మిషన్ ఏ తర్వాతే కదా మిషన్ బి అనేది వర్క్ చేస్తుంది. సో ఎంతో కొంత వర్క్ చేస్తుంది కాబట్టి దీని యొక్క అవుట్ టైంని నేను ఇక్కడ దీని యొక్క ఇన్ టైం కింద తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అమ్మా, ఇంకేమీ మారదు. ఇప్పుడు ఏం చేస్తాము అంటే 4th జాబ్ దగ్గర మిషన్ బి యొక్క వాల్యూ ఎంతో చూసుకోవాలి. 4th జాబ్ దగ్గర మిషన్ బి యొక్క వాల్యూ ఎంతమ్మా? 2. సో ఈ 2 అండ్ అలాగే ఇక్కడ ఇన్ టైంలో ఎంత ఉంది? 2 అనేది ఉంది. 2 + 2 = 4. సో ఈ 4ని నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము? ఇక్కడ తీసుకున్న అవుట్ టైంనే ఇక్కడ నోట్ చేసుకోవాలి అని చెప్పాను. కానీ ఇక్కడ మనం 7 తీసుకున్నాం. ఇది ఎందుకు తీసుకున్నాము అంటే ఎప్పుడూ కూడా ఇక్కడ తీసుకునే అవుట్ టైం వాల్యూస్ వీటితో కంపేర్ చేసుకుంటే ఎప్పుడు గ్రేటర్గా ఉండాలి. లెస్గా ఉండడం అంటే ఇక్కడ తీసుకునే వాల్యూ ఇప్పుడు 4 ఉంది, ఇక్కడ నేను 4 నోట్ చేసుకుంటే దీనికంటే ఇది లెస్గానే ఉన్నట్టే కదా. అంటే అలా మనం తీసుకోకూడదు. అలాంటి సమయంలో మనం ఏం చేస్తున్నాము అంటే ప్రీవియస్ మిషన్ యొక్క అవుట్ టైంనే మనం ఇక్కడ ఇన్ టైమ్గా తీసుకుంటున్నాము. అర్థమవుతుందా? ఇక్కడ ప్రీవియస్ అంటే మిషన్ ఏ యొక్క అవుట్ టైం 7 ఉంది కాబట్టి ఈ 7నే నేను ఇక్కడ దీని యొక్క ఇన్ టైమ్గా అంటే మిషన్ బి యొక్క ఇన్ టైమ్గా నేను తీసుకుంటున్నాను. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ అమ్మా. ఏం చేస్తున్నాము అంటే అవుట్ టైం క్యాలిక్యులేట్ చేయడానికి ఫిఫ్త్ జాబ్లో మిషన్ బి యొక్క వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలి. 5th జాబ్లో మిషన్ బి యొక్క వాల్యూ ఎంత ఉందమ్మా? ఇక్కడ 1 అనేది ఉంది. సో 1 + 7 = ఎంతమ్మా? 8. కాబట్టి ఈ 8 అనేది అవుట్ టైంలో నోట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అవుట్ టైంలో నోట్ చేసింది మళ్ళీ అగైన్ ఇక్కడ తీసుకోవాలి. కానీ దీని ప్రీవియస్ మిషన్ యొక్క అవుట్ టైం వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది. సో మనం ఇక్కడ 8 తీసేసుకున్నాము అంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఇది లెస్గా ఉంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఎప్పుడూ కూడా దీనికి ఇది గ్రేటర్గా ఉండాలి, లేదు అంటే ఈక్వల్గా ఉండాలి అని. ఓకేనా? సో నేనేం చేస్తున్నాను? లెస్గా ఉంది కాబట్టి ప్రీవియస్ మిషన్ యొక్క అవుట్ టైంనే నేను ఇక్కడ ఇన్ టైమ్గా తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి మిషన్ ఏ యొక్క అవుట్ టైము ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఈ 10 యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ నేను తీసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తాము అంటే మిషన్ బి యొక్క అవుట్ టైం క్యాలిక్యులేట్ చేయడానికి సెకండ్ జాబ్ యొక్క
మిషన్ బి యొక్క వాల్యూ ఒరిజినల్ ప్రాబ్లంలో ఎంత ఉందో చూడాలి. సెకండ్ జాబ్ యొక్క మిషన్ బి యొక్క వాల్యూ ఇక్కడ ఎంత ఉందమ్మా 4 అనేది ఉంది. సో 4 ప్లస్ ఇక్కడ ఎంత తీసుకుంటున్నాము ఇన్ టైము 10 కాబట్టి 4 ప్లస్ 10 ఈక్వల్ టు 14. సో ఈ 14 అనేది నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నాను ఇక్కడ అవుట్ టైంనే ఇక్కడ ఇన్ టైమ్గా నోట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కనుక ఇక్కడ 11 ఉంది, మనం ఇక్కడ తీసుకునే నెంబర్ 14 అంటే గ్రేటర్గా ఉంది కదా. సో అందుకే నేను ఇక్కడ ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ అనేది నేను తీసుకుంటున్నాను. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము చూడండి అమ్మా, 6th జాబ్ యొక్క మిషన్ బి వాల్యూని చూస్ చేసుకుని మనం అవుట్ టైంలో రాసుకోవాలి కదా. సో ఒకసారి చూడండి 6th జాబ్ యొక్క మిషన్ బి వాల్యూ ఎంత ఉందో అనేది చూసుకుందాము. 6th జాబ్ యొక్క మిషన్ బి వాల్యూ ఎంత ఉందమ్మా ఇక్కడ 6 అనేది ఉంది. సో ఆ 6 ప్లస్ చూడండి 6 ప్లస్ ఇక్కడ 14 ఈక్వల్ టు 20. ఈ 20ని మనం అవుట్ టైంలో నోట్ చేసుకుంటున్నాం. మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నాము ఇక్కడ మిషన్ బిలో తీసుకున్న అవుట్ టైము 6th జాబ్ దగ్గర అవుట్ టైంనే నేను ఇక్కడ ఫస్ట్ జాబ్ దగ్గర ఇన్ టైమ్గా మిషన్ బిలో నేను తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దీనికి మళ్ళీ ఏం చేస్తున్నా అవుట్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా చేస్తున్నాము అంటే ప్రీవియస్ ఒరిజినల్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి ఫస్ట్ జాబ్ దగ్గర మిషన్ ఏ బి యొక్క వాల్యూ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఫస్ట్ జాబ్ దగ్గర మిషన్ బి యొక్క వాల్యూ ఎంత ఉందమ్మా ఇక్కడ 3 అనేది మనకి ఉంది. సో ఈ 3 ప్లస్ 20 ఈక్వల్ టు ఎంతమ్మా 23. సో ఈ 23ని ఇక్కడ నేను అవుట్ టైమ్గా నోట్ చేశాను. మళ్ళీ అగైన్ చూడండి ఇక్కడ 23ని మళ్ళీ ఇక్కడ ఇన్ టైంలో నోట్ చేయాలి. కానీ దాని ప్రీవియస్ మిషన్ యొక్క అవుట్ టైం ఎంత ఉంది ఇక్కడ 26 ఉంది. సో ఇది లెస్ అయిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను ప్రీవియస్ మిషన్ యొక్క అవుట్ టైము నేను ఇక్కడ ఇన్ టైమ్గా తీసుకుంటున్నాను. ఇక్కడ 26 ఉంది కాబట్టి ఈ 26ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే దీని యొక్క ఈ మిషన్ బి యొక్క అవుట్ టైంని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒరిజినల్ ప్రాబ్లంలో జాబ్ 3 యొక్క మిషన్ బి యొక్క వాల్యూ జాబ్ 3 యొక్క మిషన్ బి యొక్క వాల్యూ ఎంత 5 ఉంది కాబట్టి ఈ 5ని నేను తీసుకుంటున్నాను. 5 ప్లస్ 26 ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా మనకి 31 అనేది వచ్చింది. ఇక్కడతో మనం మిషన్ బి కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాము అంటే మిషన్ సిలో క్యాలిక్యులేట్ చేయాలి ఇన్ టైము అవుట్ టైము. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ తీసుకునే ప్రీవియస్ మిషన్ యొక్క అవుట్ టైంనే మనం ఇక్కడ నెక్స్ట్ మిషన్ యొక్క ఇన్ టైమ్గా మనం నోట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ప్రీవియస్ మిషన్ అంటే మిషన్ బి యొక్క అవుట్ టైం వాల్యూ ఎంత ఉంది స్టార్టింగ్ జాబ్ది 4 అనేది ఉంది. సో నేను ఏం చేస్తున్నాను మిషన్ సి యొక్క స్టార్టింగ్ జాబ్ ఇన్ టైంలో 4 అనేది నోట్ చేస్తున్నాను. ఈ 4 అనేది నోట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీని యొక్క అవుట్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అమ్మా ఒరిజినల్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి 4th జాబ్ యొక్క మిషన్ సి వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలి. 4th జాబ్ దగ్గర మిషన్ సి యొక్క వాల్యూ 4th జాబ్ దగ్గర ఎంతమ్మా 9 అనేది ఉంది. సో 9 ప్లస్ ఇక్కడ ఉన్న ఇన్ టైం వాల్యూ అంటే 4 ఈక్వల్ టు 13 అమ్మ. సో ఇప్పుడు నోట్ చేసిన ఈ అవుట్ టైం వాల్యూనే మళ్ళీ అగైన్ ఇక్కడ ఇన్ టైంలో నేను నోట్ చేస్తున్నాను. మళ్ళీ దీనికి అగైన్ ఏంటి అవుట్ టైం 5th జాబ్కి అవుట్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయాలి మిషన్ సిలో. సో ఒరిజినల్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి 5th జాబ్ యొక్క మిషన్ సి వాల్యూ ఎంతో చూద్దాం ఒకసారి. 5th జాబ్లో మిషన్ సి యొక్క వాల్యూ ఎంతమ్మా 10 అనేది ఉంది. సో 10 ప్లస్ చూడండి 10 ప్లస్ 13 ఈక్వల్ టు 23. సో ఇక్కడ 23 అనేది నేను నోట్ చేశాను. అవుట్ టైం మనకి వచ్చింది. సో ఇక్కడ అవుట్ టైం వాల్యూనే మళ్ళీ అగైన్ ఇక్కడ నెక్స్ట్ జాబ్ యొక్క ఇన్ టైమ్గా నేను నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఏం చేస్తున్నాము దీని యొక్క అవుట్ టైంని మనం నోట్ చేయాలి. అవుట్ టైం అంటే ఒరిజినల్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి సెకండ్ జాబ్ దగ్గర మిషన్ సి యొక్క వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలి. సెకండ్ జాబ్ దగ్గర అంటే చూడండి 7 అనేది ఉంది. సో 7 ప్లస్ ఇక్కడ ఎంత ఉందమ్మా 7 ప్లస్ 23 అనేది ఉంది. సో 7 ప్లస్ 23 ఈక్వల్ టు 30 కాబట్టి 30 అనేది అవుట్ టైం కింద మనకు వచ్చింది. సో ఈ అవుట్ టైంనే మళ్ళీ అగైన్ నెక్స్ట్ జాబ్ యొక్క ఇన్ టైమ్గా నేను నోట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ అలాగే దీని యొక్క అవుట్ టైం అంటే 6th జాబ్ యొక్క మిషన్ సి యొక్క అవుట్ టైం మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము ఒరిజినల్ ప్రాబ్లంలో 6th జాబ్ యొక్క మిషన్ సి యొక్క వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి 9 అనేది మనకి ఉంది. సో ఈ 9ని మనం ఎలా తీసుకున్నాం చూడండి 9 ప్లస్ ఇక్కడ ఉన్న ఇన్ టైం వాల్యూ 30 ఈక్వల్ టు 39.
మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నాము, ఇక్కడ తీసుకున్న మిషన్ సిలో తీసుకున్న అవుట్ టైంనే అగైన్ ఇక్కడ ఇన్ టైంలో మిషన్ సి యొక్క ఇన్ టైమ్గా తీసుకుంటున్నాం నెక్స్ట్ జాబ్కి. సో ఏం చేస్తున్నాము, మళ్ళీ ఇప్పుడు ఇన్ టైం కంప్లీట్ అయిపోయింది కాబట్టి అవుట్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అవుట్ టైం మళ్ళీ ఒరిజినల్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి ఫస్ట్ జాబ్ యొక్క మిషన్ సి వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ జాబ్ యొక్క మిషన్ సి వాల్యూ ఎంత ఉంది, 8 అనేది మనకు ఉంది. సో 8 ప్లస్ చూడండి 8 ప్లస్ ఎంతమ్మా ఇక్కడ 39 ఈక్వల్ టు 47. సో ఈ 47 వచ్చింది కాబట్టి అవుట్ టైంలో. సో నెక్స్ట్ జాబ్ యొక్క ఇన్ టైమ్గా ఆ 47నే నేను నోట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ 47కి మళ్ళీ అంటే మిషన్ సి యొక్క అవుట్ టైంను మళ్ళీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామమ్మా, అగైన్ మళ్ళీ థర్డ్ జాబ్ యొక్క మిషన్ సి వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలి. థర్డ్ జాబ్ యొక్క మిషన్ సి వాల్యూ ఇక్కడ 6 ఉంది. సో 6 ప్లస్ 47 ఈక్వల్ టు 53. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటేనమ్మా ఇక్కడ 53 అనేది వచ్చింది. సో ఈ 53ని మనం ఏం చేస్తున్నాము అంటే టోటల్ ఎలాప్స్డ్ టైం కింద తీసుకుంటున్నాము. అర్థమవుతుందా, అంటే ఫస్ట్ జాబ్ నుండి స్టార్టింగ్ నేను ఎలాప్స్డ్ టైం అంటే ఏం చెప్పానమ్మా, స్టార్టింగ్ నుండి కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతైతే టైం పట్టిద్దో దాన్నే టోటల్ ఎలాప్స్డ్ టైం కింద తీసుకుంటాము అంటున్నాం. అవునా, సో ఇదే కదా ఫైనల్గా వచ్చిన వాల్యూ. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే టోటల్ ప్రాసెసింగ్ టైం ఆర్ టోటల్ ఎలాప్స్డ్ టైం అని చెప్పి తీసుకుంటున్నాను. ఈక్వల్ టు టోటల్ ప్రాసెసింగ్ టైం ఈక్వల్ టు 53 అవర్స్ అనేది మనకు వచ్చింది. ఇక్కడ మనం టైంని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి అవర్స్లో మనం తీసుకుంటున్నాము. అర్థమవుతుంది చూడమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఐడియల్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనం ఐడియల్ టైంని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఐడియల్ టైంని క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఏంటిది, మిషన్ ఏకి, మిషన్ బికి, మిషన్ సికి ఇండివిజువల్గా చేసుకోవాలి. సో ఏం చేస్తున్నాము అంటే మిషన్ బి యొక్క ఇన్ టైము అవుట్ టైం యొక్క డిఫరెన్స్ని క్రాస్ వైజ్గా తీసుకోవాలి. అంటే మిషన్ బి యొక్క ఇన్ టైము అవుట్ టైంని కూడా క్రాస్ వైజ్ తీసుకోవాలి అంటున్నాను. అంటే ఇక్కడ చూడండి ఐడియల్ టైమ్ ఆఫ్ బి అంటున్నారు. ఫస్ట్ జాబ్కి ఇక్కడ ఉన్న ఇన్ టైంని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసేసుకుంటున్నాము. సెకండ్ జాబ్కి వచ్చేసరికి ఏం చేస్తున్నాము అంటే ఇన్ టైము అవుట్ టైము కూడా క్రాస్ వైజ్ అంటే ఈ విధంగా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకుని అది అక్కడ మనం నోట్ చేస్తున్నాము. 4కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా 3 కాబట్టి 3 అనేది ఇక్కడ నేను నోట్ చేశాను. అలాగే నెక్స్ట్ 8కి 10కి డిఫరెన్స్ ఎంతమ్మా 2. సో 2ని నేను ఇక్కడ ఐడియల్ టైమ్ ఆఫ్ బిలో నేను నోట్ చేశాను. నెక్స్ట్ అలాగే 14కి ఎలా తీసుకుంటున్నాము 0. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి. అలాగే 20కి మధ్య డిఫరెన్స్ ఏమీ లేదు కాబట్టి 0. నెక్స్ట్ అగైన్ అలాగే 23కి 26కి డిఫరెన్స్ ఎంతమ్మా 3 కాబట్టి ఈ 3 అనేది నేను తీసుకున్నాను. సో వీటన్నిటిని టోటల్ చేస్తే నాకు ఎంత వచ్చిందమ్మా 10 అవర్స్ అనేది నాకు వచ్చింది. అలాగే ఇప్పుడు మిషన్ బికి కంప్లీట్ అయ్యింది కాబట్టి మిషన్ సికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నాము. మిషన్ సికి వచ్చేసరికి ఫస్ట్ టైం అనేది ఎలా తీసుకుంటున్నాము, స్టార్టింగ్ ఉన్న ఇన్ టైంలో వాల్యూ ఎంత ఉందో అదే తీసేసుకుంటున్నాము. నెక్స్ట్ నుండి ఏం చేస్తున్నాము అంటే ఇన్ టైము అవుట్ టైము కూడా క్రాస్ వైజ్ తీసుకోవాలి. అంటే 13 మైనస్ 13 రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా 0 నోట్ చేసాము. అలాగే 23కి డిఫరెన్స్ ఏం లేదు 0. 30కి డిఫరెన్స్ ఏం లేదు 0. అలాగే 39కి డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి 0. అలాగే 47కి డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి 0. సో నాకు వచ్చిన ఐడియల్ టైమ్ ఆఫ్ సి ఎంతమ్మా టోటల్ వాల్యూ 4. అవునా. నెక్స్ట్ అలాగే చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ప్రతి ఒక్క మిషన్కి కూడా ఐడియల్ టైం అనేది ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేయాలి అంటున్నారు. అది మనం ఎలా చేస్తున్నాము అంటే ఒకసారి చూడండి అమ్మా. ఐడియల్ టైం ఫర్ మిషన్ ఏ అంటున్నారు. ఇది మనం ఎలా తీసుకుంటున్నాము అంటే టోటల్ ఎలాప్స్డ్ టైం మైనస్ ఇక్కడ మనకు వచ్చిన మిషన్ ఏ యొక్క ఫైనల్ వాల్యూ టోటల్ వాల్యూ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఈ రెండింటిని మైనస్ చేస్తే ఎంత వచ్చిందో ఆ వాల్యూని మనం ఇక్కడ తీసుకుంటున్నాము. అర్థమవుతుందా. టోటల్ ఎలాప్స్డ్ టైం మైనస్ కంప్లీషన్ ఆఫ్ మిషన్ ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 27 అవర్స్ అనేది వచ్చింది. సో మిషన్ ఏ యొక్క ఐడియల్ టైం మనకి ఎంత వచ్చిందమ్మా 27 అవర్స్. అలాగే ఐడియల్ టైం ఫర్ మిషన్ బి ఈక్వల్ టు దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఆల్రెడీ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము. ఎంత వచ్చింది మనకి ఇక్కడ 10 అనేది వచ్చింది. సో 10 అవర్స్ ప్లస్ అగైన్ మనం ప్రీవియస్గా చేసినట్టే ఇక్కడ టోటల్ ఎలాప్స్డ్ టైం మైనస్ ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ మిషన్ బి వాల్యూ
ఓకేనా 53 మైనస్ 31 ఈక్వల్ టు చూడండి ఎంత వచ్చింది ఇక్కడ 10 ప్లస్ 53 మైనస్ 21 అంటే 10 ప్లస్ 22 ఈక్వల్ టు 32 అవర్స్ అనేది మనకు వచ్చింది. అలాగే ఐడియల్ టైం ఫర్ మిషన్ సి అంటున్నారు. అంటే చూడండి ఇక్కడ మిషన్ సికి మనకి ఐడియల్ టైం ఎంత వచ్చింది ఇక్కడ 4 వచ్చింది. 4 అవర్స్ ప్లస్ మళ్ళీ అగైన్ ఏం చేస్తాము ఎలాప్స్డ్ టైం ఆర్ ప్రాసెసింగ్ టైం మైనస్ ఇక్కడ మనకి ఫైనల్గా వచ్చిన మిషన్ సి యొక్క కంప్లీషన్ ఆఫ్ టైం ఎంత 53. సో 53 మైనస్ 53 ఈక్వల్ టు 0 కాబట్టి మనకి ఏమొచ్చింది ఇక్కడ 4 అవర్స్ అనేది వచ్చిందమ్మా. ఇప్పటి వరకు చెప్పుకుంది ఏంటమ్మా మీ ప్రాసెసింగ్ ఎన్ జాబ్స్ త్రూ 3 మిషన్స్ని. ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాము 3 మిషన్స్ని 2 మిషన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కన్వర్ట్ చేసుకోవడానికి ప్రొసీజర్ అనేది ఉంది, అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి అమ్మా. ఓకేనా థ్యాంక్ యూ.